తెలుగుదేశం పార్టీలో చేరేందుకు షబ్బీర్ గారి నాయకత్వంలో ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఇప్పటి వరకు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉండము, లేదా న్యూట్రల్గా ఉండము, లేదా వేరే పార్టీలో ఉండము చేయడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరూ కూడా ముందుగా స్వాగతం పలుకుతూ, వేదిక మీద ఉన్నటువంటి మన ఊరూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ సైకిల్పై పోటీ చేస్తున్నటువంటి మన సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర కార్యదర్శి నెలపల్లి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా మైనార్టీ సెల్ పట్టణాధ్యక్షుడు రహీం గారికి, అదేవిధంగా క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఇజ్రాయల్ కుమార్ గారికి, మా మాజీ కౌన్సిలర్ వాటంపేట శివకుమార్ గారికి, పెద్దలు నరసింహనాయుడు గారికి, మా జనార్దన్ రెడ్డి గారికి, ఎస్సీ సెల్ మనందరికీ తెలుసు 5 సంవత్సరాలు పూర్తయిపోవస్తుంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ అంతా యువకులే ఉన్నారు. దీంట్లో మైనారిటీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం కూడా భారీ స్థాయిలో నష్టపోయినాం. నేను బటన్ నొక్కుతున్నాను, మీ అందరికీ ఏదో లిప్పి ఇస్తున్నానని చెప్పని ఈ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకున్నాడే కానీ మనల్ని అందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ముందుగా ఈ రాష్ట్రంలో మైనార్టీస్కి ఒక కార్పొరేషన్ ఉండేది. అది ఏ ప్రభుత్వం వచ్చినా ఆ కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం కొన్ని నిధులు కేటాయించి తద్వారా నిరుద్యోగులకున్న యువతకి, అదేవిధంగా ఆర్థిక స్తోమత లేక, బతుకు తెరువు లేక, ఉపాధి లేక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా లోన్ల రూపంలో సబ్సిడీ ఇచ్చి, బ్యాంకు లింకేజ్తో లోన్లు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడేదానికి అవకాశం కల్పించేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ కార్పొరేషన్ అనే దాన్ని పూర్తిగా జీరో చేశాడు. ఎవరు కూడా ఉద్యోగం లేకపోతే మాకు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేదు, ఏదైనా ఆర్థిక సహాయం ఉంటే మేము వ్యాపారం చేసుకుంటామంటే అటువంటి వాళ్ళకి ఎటువంటి రుణ సదుపాయాలు లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా బీసీల పరిస్థితి, ఎస్సీల పరిస్థితి అదే, అందరూ కూడా ఎస్టీల పరిస్థితి కూడా అదే. అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన అందరూ కూడా అనేక సంక్షేమ పథకాలు మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముస్లిమ్స్కి అయితే దుల్హన్ పథకం ద్వారా అందరికీ ఎవరైతే వివాహం చేసుకున్నారో వాళ్ళందరికీ 50,000 రూపాయలు వివాహ వేదిక మీద అందే పరిస్థితి ఉండేది. ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఎలక్షన్కు ముందు నేను మహిళలకి, ముస్లిం యువతులకు ఎవరైతే పెళ్లి చేస్తారో వాళ్ళకి వైఎస్ఆర్ పథకం కింద 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించి ఈ రోజు కూడా ఒక్కరు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్సీలకి అందరూ కూడా కళ్యాణ మస్తు స్కీమ్ కింద ఇచ్చేవాడు. అవన్నీ పోయినాయి. ఉదాహరణ నా కాడికి ఒక ఎస్టీ మహిళ వచ్చింది, సంవత్సరం అయింది. మాకు ఆరోగ్య ఇది చంద్రన్న బీమా ఇస్తాన్నారు, వైఎస్ఆర్ బీమా ఈ రోజు కూడా ఇవ్వలేదు. అడిగితే రాలేదమ్మా, మేము ఏం చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది. మనందరూ తెలుసు, ఎవరైనా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపల చనిపోతే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,00,000 రూపాయలు మన ఇంటికి వచ్చి ఇచ్చిపోయే పరిస్థితి. 5,000 రూపాయలు ఆలోచిస్తే 1,95,000 మన బ్యాంక్ అకౌంట్ వేసిన పరిస్థితి. ఈరోజు అటువంటి స్కీమ్లను, గొప్ప గొప్ప స్కీమ్లన్నీ రద్దు చేసి తన శాడిజానికి ఏదైతే అతుక్కుంటారో, ఆయన ఆలోచనకి ఏదైతే సూట్ అవుతుందో అటువంటి పథకాలు పెట్టి మనందరం కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇటువంటి సైకో ప్రభుత్వాన్ని
ప్రభుత్వాన్ని మనందరం కూడా కలిసి కట్టుగా చేయి కలిపి మనందరం పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు లేక అదేవిధంగా పనిచేయడానికి పని దొరక యువతంతా కూడా నిర్వీర్యమైపోతుంది. కాబట్టి తిరిగి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. కాబట్టి మన గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పాసి సునీల్ కుమార్ గారిని అత్యధికంగా మన అందరం కలిసి, ఈరోజు మీరు కొత్తగా వచ్చినా మేము మొదట్లో ఉన్నా, అందరం కలిసి సునీల్ కుమార్ గారిని గెలిపించుకొని అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రేపు 2024లో ఎలక్షన్ జరగబోతున్నాయి. మన మీ యూత్ అంతా మీ సత్తా చూపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఏ పార్టీ అయితే మనకు పనిచేస్తుందో ఆ పార్టీని మనం ఎన్నుకోవడం చాలా శుభపరిణామం. కాబట్టి రేపు భవిష్యత్తు బాగుపడాలన్నా, మీ యువత తరాలు రాత్ర మారాలన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా మనకు ఒక ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అదేవిధంగా ఉమ్మడి జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి, బీజేపీ బలపరిచిన అభ్యర్థి మన సునీల్ కుమార్. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మనం సునీల్ కుమార్ గారిని అత్యంత మెజారిటీతో గూడూరు నియోజకవర్గాన్ని శాసించే విధంగా ఖచ్చితంగా మనందరం తప్పకుండా రేపు శాసనసభకు పంపించి అదేవిధంగా మంత్రిని చేసుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మీకు అందరికీ సౌకర్యంగా ఫోన్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా గూడూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మా పార్క్ సెంటర్ నుంచి 5వ వార్డు నుంచి ముస్లిం సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల నుంచి చేరికతో మా సునీలన్నకి తోడు ఉంటారని వచ్చినందుకు ప్రతి ఒక్కరు వచ్చినందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఎప్పటి నుంచి ఉన్నామో ఏనేది కాదు, ఇప్పుడు మీరు అందరూ వచ్చారు. రాబోయే రోజు ఎలక్షన్లో మా సునీలన్నకి మా వాటర్లో కానీ నియోజకవర్గం కానీ బాగా తిరిగి బాగా మెజార్టీతో గెలిపించుకోవాలని ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభపరిణామం. రంజాన్ మాసంలో పవిత్ర నెలలో మా ముస్లిం సోదరులు ఈద్గా యూత్ అసోసియేషన్ నుంచి షబీర్, ఆయనతో పాటు వాళ్ళ మిత్రులు ముస్లిం సోదరులు మిగతా అందరూ మిత్రులు జాయిన్ అవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇదే మా ఆహ్వానం. మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఎక్కువగా ముస్లింలు వచ్చారు కాబట్టి ఒక మెయిన్ మనకంటే కొందరికి తెలియని విషయాలు 2-3 విషయాలు చెప్తాము. ఎందుకు మనం తెలుగుదేశం పార్టీలో చేరాలి, ఎందుకు తెలుగుదేశంలో ఉండాలి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఓటు వేయాలా, ఇక్కడ ఎందుకు సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలా. ఇప్పటి వరకు ఈ ప్రశ్నలకి మీకు మనసులో ఉండొచ్చు. ఇప్పుడు జాయిన్ అవుతున్నారు ఎలక్షన్ ముందు. ముఖ్యంగా చెప్తున్నాను, మనకు తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి 1983 నుంచి ఈ రోజు వరకు ముస్లింల యొక్క మత సామరస్యానికి పోరాడిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. 83 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు మనం కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో మత కల్లోలాలు విపరీతంగా జరుగుతున్నాయి. హిందూ ముస్లిం గలాటాలు, వారానికి ఒక తగువు, 15 రోజులు కర్ఫ్యూ. ఇటువంటి ఘోరమైన స్థితిలో ఇప్పుడు ఎవరైతే మనం అనుకుంటున్నాం సెక్యులర్ పార్టీలు ఉన్నాయని, కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ, వాళ్ళెవ్వరు కూడా ముస్లింల యొక్క మత సామరస్యం కోసం ఎవరు పాల్గొన్న వాళ్ళు లేరండి. మీరు కావాలంటే చరిత్ర చూసుకోండి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే మత కల్లోలాలు అల్లర్లు తగ్గాయి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే తగ్గినాయి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ఒక 5 ఏళ్ళు పరిపాలన చేసింది. అప్పుడు జనార్దన్ రెడ్డి గారికి, కోట విజయభాస్కర్ రెడ్డి గారికి ఆధిపత్య పోరులో కూడా మనకు మత కలవరాలు జరిగి ఎంతో మంది అక్కడ హైదరాబాద్లో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మత సామరస్యానికి కానీ హిందూ ముస్లింలు ఐక్యత కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ. మనము ఇక్కడ విద్యార్థులతో మాట్లాడుతాం, వచ్చిన విద్యార్థులు కూడా చెప్తున్నాను. 85వ సంవత్సరంలో మనకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఆర్థికంగా ఏర్పడిన పేద ముస్లింల కోసంగా లోన్లు, రుణాలు ఇవ్వడం, వాళ్ళకి ఆటోలకి, కార్ల కోసం లోన్లు ఇవ్వడం కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ జరిగింది.
తర్వాత మనకు స్త్రీలందరికీ ఆస్తి హక్కు భాగం కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీయే. అప్పటి వరకు స్త్రీలు కూడా ఎందులో భాగస్వామ్యం లేదు. భారతదేశంలో మొట్టమొదటిగా స్త్రీకి ఆస్తి హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ముస్లింలకి మసీదులకి ప్రత్యేకమైన ఆర్థిక వనరు ఆదాయం ఉండదు. అక్కడ నుండి మోసలి ఇమాములకి మనం ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మాత్రమే డబ్బులు వేసుకొని వాళ్ళకి మన జీతభత్యాలు అంటే గౌరవేతలు ఇచ్చే పద్ధతి ఉండేది. అది కొన్ని మసీదులు లేక మసీదులు కూడా సరిగా ఆలనాపాలు లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇమాం మోజన్ల కోసంగా అప్పట్లో 5,000 ఇమాంకి 3,000 మోజన్ జీతభత్యాలు భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది కూడా మన చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా ప్రతి రంజాన్ మాసానికి మసీదుల మరమ్మతుల కోసంగా 5,000 నుంచి 50,000 రూపాయలు కూడా ప్రవేశపెట్టింది. వీటన్నిటికంటే మించి అతి గొప్ప కార్యక్రమం ఏంటంటే మనలో ఎక్కువ మంది ఆటో కార్మికులు, బేల్దారులు, కూలి పని చేసేవాళ్ళు, ఆర్థికంగా నిలబడిన వాళ్ళు ఎక్కువ కాబట్టి మనలో ఒక ఆడపిల్ల పడితే ఆమె పెళ్లి చేయాలంటే ఒక ప్రసరంగా ఉండేది. ఎందుకంటే మన కట్ట కార్మికులు ఒక భాగం ఏంటి కూడా బిర్యానీ అనేది ఒక పెద్ద పార్టీగా ఉండేది. మనం వీటన్నిటి కోసం మన ఆడపిల్లలు ఎక్కువ వయసు వరకు కూడా వివాహం కాకుండా ఇబ్బంది పడుతుంటే తెలుగుదేశం 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు దూల్హన్ పథకం అనేటువంటి ఒక పథకాన్ని ఏర్పాటు చేసి పెళ్లి సమయానికి ఆడపిల్లకి 50,000 రూపాయలు వచ్చేది అందజేసేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఆ రోజుల్లో మనం 12,770 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. నుంచి 2014 నుంచి 19 వరకు 12,700 రూపాయలు మన సంక్షేమానికి ఖర్చు పెట్టారు. ఇదే జగన్ను మీ 50,000ని లక్ష రూపాయలు చేస్తామని చెప్పి మాటలు తీసుకొని మనం ఓట్లు వేయించుకొని మనందరం మోసపోయినాం. అవునా చెప్పండి, మోసపోయినావా లేదా? ఏం చెప్పాడు? మీకు 50,000 సరిపోతే పెళ్లికమ్మా మీకు లక్షిస్తాను మాటే కదా చెప్పేసాడు, లక్షిస్తానని చెప్పని అందరూ ఇష్టపడి ఓట్లు వేసారు. దాన్ని 4 ఏళ్ల దాకా మాట లేక ఖాళీగా ఉంటే మనకు సిబ్లీ అయినటువంటి మన మైనార్టీ సోదరుడు ఒక అతను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద హైకోర్టు బిల్లు వేయడం జరిగింది. ఆ బిల్లు వేసి ఏమయ్యా మాకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, మీ మేనిఫెస్టోలో పెట్టే డబ్బులు ఏమైనా అంటే మా బ్యాంక్ ఖాతా ఖాళీ, మేము ఏమిటి ఈ పథకాన్ని మీరు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఇక్కడ ముస్లిం సోదరులు విపరీత వ్యతిరేకత వస్తే మళ్ళీ వాళ్ళకన్నటువంటి ఉన్నారు కదా వాళ్ళ సలహాదారులు, సాయిబుల్ని సంకనాకించండి చెప్పి సలహాదారులు ఉంటారు 4. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూర్చోబెట్టి అయ్యా అమ్మాయి అబ్బాయి 10వ తరగతి పాస్ అయి ఉండాలా, వాళ్ళు పూరి గుడిసి ఉండాలా, కట్టం ఉండకూడదు, ఒంటి మీద చర్మం ఉండకూడదు, అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే లక్షిస్తామని చెప్పి 100 చుట్టులు పెట్టి మనకు పథకాలు రిలీజ్ చేస్తే ఇప్పటికి వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ముస్లిం మైనార్టీ సంక్షేమం ఖర్చు పెట్టింది 3,200 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19లో ఖర్చు పెట్టింది 12,700 కోట్లు. ఎవరు ముస్లింల పక్షపాతి, ఎవరు ముస్లింల కోసం బాగుపడ్డారు. కానీ మనం ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా యువత భవిష్యత్తు కోసంగా మన ఒక కూటమిలో భాగస్వామ్య పొత్తు కుదుర్చుకుంటే ఈ 5 ఏళ్లలో 370 ఆర్టికల్ కానీ, త్రిపుల్ తలాక్ కానీ, మన వక్ఫ్ చట్టాలు కానీ అన్నిటి చేతులు ఎత్తేసి పార్లమెంట్లో పోయి ఇప్పుడు వచ్చి వీళ్ళు పోయి వేరే పార్టీతో కలిశారు, మతంతో పార్టీతో కలిశారు, మాకు ఓటేండి అని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారో యువతను మీరే ప్రశ్నించాలా. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు, మా నాయకులు సునీల్ కుమార్ గారి యొక్క నాయకత్వం నమ్ముతున్నందుకు మీకు అందరి మనస్ఫూర్తిగా స్వాగతం జరుగుతూ, ముస్లింలకి ఏదైనా భవిష్యత్తు ఉంది అంటే ఒక తెలుగుదేశం పార్టీలో మీకు చెప్పింది మాత్రం కొన్ని మాత్రమే మళ్ళా మనం కలుస్తున్నాం మీటింగ్లో. ఇంకా అంటే మీరు బయట చెప్పేదాన్ని ఎందుకు చేరారయ్యా మీ పార్టీలు దానికి మీకు తెలియజేసే విషయాలు అందుకు చేరాలని చెప్పండి. మన సునీల్ కుమార్ గారు స్థానికులు, కులాలు మతాలు ప్రాంతాలు లేవు, పేదవాడైతే చాలు ఆయన సంక్షేమం మొదలు పెడతారు. అది పార్టీ నుంచి కాదు, ఆయన సొంత జేబు నుంచి కూడా వచ్చేది. గత 5 ఏళ్ల కాలం మీరు అందరూ చూశారు. మీకు ఆపద వచ్చినా, యువతలో ఏదైనా పోలీస్ స్టేషన్ కేసు వచ్చినా, సమస్య వచ్చినా అందుబాటులో ఉండే వ్యక్తి సునీల్ కుమార్ గారు. మిగతా ఏ ఎమ్మెల్యే కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ కాపురాలు పెట్టి మేము ఉంటామని చెప్పి మనం మీరిస్తారు, ఫోన్ చేసి మనల్ని ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కాలేజ్ చైర్మన్ గా గూడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన వ్యక్తి సునీల్ కుమార్. ఆయన గెలిపించుకోవడం ఎంతో ముఖ్యం. ఆయన గెలుపు మనకి ఎంత ముఖ్యమో అలాగే తెలుగుదేశం పార్టీ గెలుపు ఎంతో ముఖ్యం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకా ఇక్కడ అందరూ గతంలో నాతో కలిసి లోక్సభలో పనిచేసిన వాళ్ళు, గౌస్బాయ్ కానీ తమ్ముడు కానీ వీళ్ళందరూ దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిచయం. షబీర్ కానీ మొన్నా కానీ వీళ్ళందరూ యువకులు కాకుండా నుంచి కూడా
ఎంతసేపు పక్కవారికి సహాయం చేయాలా, మన తోటి వారికి సహాయం చేయాలా, మనకు తోచిన సహాయం మనం చేయాలా. పేదవారైనా కానీ మేము ఆ లోక్సభలో పనిచేసేటప్పటి నుంచి కూడా ఆ భావాలు కలిగిన వాళ్ళు. పని చెప్తే 10 నిమిషాల్లో రౌండ్ వేసుకొని వచ్చి పని మొత్తం పూర్తి చేసుకొని వచ్చి అలా మీరు చెప్పిన పని మేము చేసామని చెప్పేవాళ్ళు. మరి తర్వాత 2014లో మాతో పాటు సునీల్ అన్న గెలుపు కోసం వీళ్ళందరూ కృషి చేయడం జరిగింది. మేము సునీల్ అన్న వెంట తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాం. తర్వాత ఇందులో చాలా మంది నోటర్గా ఉన్నారు. షబీరు వైఎస్ఆర్సీపీలో చేరడం, తర్వాత ఆడ వైఎస్ఆర్సీపీలో పనిచేస్తూ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే కరోనా సమయంలో ఈ దేశంలో ఒక ఆదర్శవంతమైన సంస్థగా ఈద్గా అసోసియేషన్ మొట్టమొదట వీళ్ళు ఒక 10 మందో 15 మందో యువకులు కలిసి గూడూరులో సొంత కుటుంబ సభ్యులు కూడా కరోనా చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు చేయలేకపోతే వీళ్ళకు ఫోన్ చేస్తే కులం చూడాల, మతం చూడాల, ప్రాంతం చూడాల, వాళ్ళు ఎవరైనా చూడాల. అయ్యా మా కుటుంబ సభ్యులు చనిపోయారు, మాకు భయం ఉంది, మేము అంత్యక్రియలు చేయలేకుండా ఒక ఫోన్ కాల్ కొడితే ప్రాణాలకు తెగించి ఈ తమ్ముళ్ళందరూ అందించిన సేవలు ఎంతో ప్రశంసనీయం. మరి కరోనాలో వాళ్ళు చేసిన సేవలకు గాను డిప్యూటీ సీఎం గారు అభినందించడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ఉత్తమ సేవ ప్రశంసా పత్రం పొందడం జరిగింది. గూడూరు పట్టణంలో కానీ నెల్లూరులో కానీ ఉన్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు కానీ, పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ వీళ్ళని పిలిచి అభినందించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మొత్తం అన్ని ఛానల్స్, బీబీసీలో కూడా ఈ అసోసియేషన్ గురించి వచ్చిందంటే నిజంగా మన గూడూరుకి గర్వకారణం అని చెప్పాలి. బీబీసీలో కానీ హిందూ పేపర్లో కానీ ఈ అసోసియేషన్ ద్వారా మంచి పేరు గూడూరుకి లభించిందనమాట. గూడూరు అంటే ఎక్కడుంది, అక్కడ మంచి యువకులు, ముస్లిం యువకులు ఇంత సేవ చేస్తున్నారు అని చెప్పి 10 మందితో స్టార్ట్ అయిన ఈ సంస్థ అనేక మంది యూత్ వీళ్ళని మార్గదర్శకంగా తీసుకొని వీళ్ళ వెంట నడవడం, ఇంకా మిగతా ఊళ్ళల్లో కూడా ఈ యొక్క సేవలు వీళ్ళ మార్గదర్శకంగా తీసుకొని ఈ సంస్థని అనేక ఊళ్ళల్లో ఎంతోమంది యువకులు ముందుకు రావడం, కరోనాలో వీళ్ళు అందించిన సేవలు నిజంగా అభినందిస్తున్నాం. అలాగే ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కుంటే ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేశారు. గూడూరు పట్టణంలో ఆ సమయంలో శానిటేషన్ ఇబ్బందిగా ఉంటే వీళ్ళే యూతే మున్సిపల్ సిబ్బంది లేక పనిచేయడం జరిగింది. మరి అలాంటి వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మా పార్టీలోకి జాయిన్ అవుతున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. మరి ఈ చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం. గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సునీల్ కుమార్ గారి నాయకత్వం మనకి అవసరం. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని గూడూరులో మన సోదరుడు సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, మీ అందరూ దానికి కట్టుబడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన గూడూరు మన సునీల్ నినాదంతో మనందరం సునీల్ గెలుపు కోసం కృషి చేస్తూ ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి షబీర్కి ఆహ్వానిస్తూ ఈరోజు 5వ వార్డులో సుమారు ముస్లిమ్స్కి సంబంధించినటువంటిది ఆ రోజు సునీల్ అన్న నిధుల నుంచి ఒక 5 లక్షల రూపాయలు దర్గా గోడకని శాంక్షన్ చేస్తే అది రిజెక్ట్ అయ్యి ఆ రోజు పెద్దలు మన రియాజ్ భాయ్ గారు దాన్ని చేయాలంటే 5 లక్షల రూపాయలు సునీల్ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ గారు దాన్ని రిజెక్ట్ చేశారు. ఏంటంటే సొంత నిధుల నుంచి మీరు ఇటువంటి వాటికి ఇచ్చేదానికి లేదని చెప్పి ఆ రోజు 5 లక్షల రూపాయల టెండర్ని వెనక్కి పంపించడం జరిగింది. సునీల్ అన్న గెలిచిన తర్వాత 2000 ఆ ఎలక్షన్ టైంలో
అక్కడ ఉన్నటువంటి ఈద్గాని 8 అడుగులు పెంచి ఈరోజు ఆ ఈద్గాకి ఉన్నటువంటి చిన్న ఒక ఇల్లు షబీరోల చిన్నాంద ఉంది. ఆ ఇంటికి సునీలన్న 20,000 రూపాయలు ఆయనకి ఇచ్చి టిక్కో ఇళ్లలో ఇల్లు ఇప్పించి దాన్ని పగలగొట్టి ఇన్నేళ్ళు చేయలేది ఆ ఈద్గాని పెద్దది చేసి ఈరోజు అందరికీ ముస్లిం సోదరులకి నమాజ్ చదువుకునే దానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భాగ్యరాజు వీధి నందు కొంతమంది డోనర్లతో అక్కడ చిన్న చెట్టుకి దర్గా ఉంటే అన్నతో ఆలోచన చెప్పి ఆ దర్గాని పెద్దదిగా కట్టించి భాగ్యరాజు వీధిలో కొంచెం అందంగా తయారు చేసి దానికి ఎప్పుడు కూడా సునీలన్న గత ఉత్సవం చేస్తుంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మసీదులో వృద్ధులు పడుకుంటున్నారు, పాపం ఏదో బాగలేకపోతే వస్తుంటే ఇబ్బందిగా ఉందంటే ఈరోజు ఆ దర్గాలో కోటా సునీల్ ఆధ్వర్యంతో సునీలన్న మాట్లాడించి ఒక రూమ్ కట్టించి ఆ దర్గాలో అంటే ఈ 5 ఏళ్లలో మేము ఉన్నటువంటి 5 ఏళ్లలో చేసినట్టు పనులు చెప్తున్నాను అంతే తప్ప దాని తర్వాత ఇంత మట్టి కూడా హైదరాబాద్లో ఎవరు వేయలేదు. ఎందుకోసం ముస్లిమ్స్కే కాదు, నేను ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఈ 4 పనులు అంటే కొన్ని సొంత నిధులతో చేస్తే గవర్నమెంట్ ద్వారా ఆ రోజు చేయలేకపోయాము. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం లాస్ట్ లో అటువంటి ఫండ్స్ అంటే వెనక్కి రావడం, మళ్ళా 14 ఫైనల్స్ లో సునీల్ అన్న దానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ముందు ఎంట్రన్స్ గేట్ అవన్నీ పెట్టడం జరిగింది. టెండర్లు వెళ్ళి లాస్ట్ లో క్యాన్సిల్ అయినాయి. అంటే మాకు మొత్తం ఒక 8 కోట్లు గుడికి శాంక్షన్ అయితే ఆ నిధుల్లో పెట్టడం జరిగింది. టోటల్ ఒకే టెండర్ లో అమౌంట్ పోయింది. లేకపోతే దర్గా ఈ రోజు అందంగా కనబడే దర్గా గుడిలో కల్లా మంచి దర్గా అయిన ఆ రోజు శాంక్షన్ అయిన 30-40 లక్షలు శాంక్షన్ అయితే. అంతేకాదు హైదరాబాద్లో ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో చమ్మడోలన్న వాళ్ళు కుటుంబాలు 100% మన వెనకాల నడుస్తారన్న, కానీ వాళ్ళు చాలా నష్టపోయారు ఈరోజు హైదరాబాద్లో. వాళ్ళకి చేపల మార్కెట్ పగల కొట్టేయడం, చేపల మార్కెట్ లేకుండా చేయడం, పాపం అక్కడ పోయి బతుకుతున్నారన్న. మన రాగానే అంటే మీ వెనకాల 10 ఏళ్ళుగా 3 లక్షలకు సిద్ధం ఉన్న వాళ్ళు 100% మీ వెనకాల నడుస్తారు. 3 లక్షలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కానీ మనం తప్పకుండా చేపల మార్కెట్ పాత ప్లేస్ కూడా వాళ్ళకి కావాలని అడుగుతున్నారు. మనం ఇప్పాల్సిన బాధ్యత ఉందన్న. కంపల్సరీ పాత ఏరియాలోనే చేపల మార్కెట్ వాళ్ళకి ఇప్పాలి. అంటే ఆ సామాజిక వర్గం అంతా హైదరాబాద్లోనే అన్న మ్యాక్సిమం 100% హైదరాబాద్లోనే ఉన్నారు. ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు వాళ్ళకి పని చేయాల్సిన అవసరం ఉందన్న. ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేసి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ముస్లిం సోదరులకి, మనకు అన్ని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన ఉంది, ముస్లింలకి ఏ విధంగా పథకాలు పెట్టారనేది కూడా అందరూ తెలియజేయడం జరిగింది. ఈరోజు 2019 నుంచి 24 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క పథకం కూడా లేకుండా చేయడం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మనం అందరం మీరందరూ కూడా పార్టీలో చేరడం చాలా సంతోషం. మీరందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక్కరమే 10 ఓట్లు సంపాదించి సునీల్ కుమార్ని మంచి మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అదే దర్గా కాంపౌండ్ వాలిపోతూ ఉంటే కాంపౌండ్ కు సంబంధించిన కాలువని సుమారు 6 లక్షల రూపాయలతో ఆ పక్కన కాలువను కూడా సునీల్ అన్న ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సొంత నిధులతోనే అది కట్టించడం జరిగింది. తెలియజేసుకోండి. చేరుతున్నటువంటి ముస్లిం సోదరులకి తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం చెప్తూ మనందరం కష్టపడి 2024 ఎన్నికల్లో సునీల్ కుమార్ గారు ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమే. మనందరం కష్టపడి పనిచేసి సునీల్ అన్నకు గెలిపించుకుంటే ఈ గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతామని తెలియజేస్తూ మరొకసారి మీరందరూ పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ సెలవిస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు నా కోసం ఈరోజు నాతో వచ్చినటువంటి నా మిత్రులు, నా సహచరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే గతంలో 2014లో నేను లోక్సత్తా పార్టీ తరఫున నేను పోటీ చేయడం జరిగింది. వెంటనే మరియు సునీల్ అన్న ఎలక్షన్లో నేను ఆ రోజు వైఎస్ఆర్సీపీలో అన్నకి 5వ వార్డులో నేను ప్రచారం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ వచ్చాను. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు నేను పార్టీకి దూరం చేసి తెలుగుదేశం రావాలి. ఎందుకు ముఖ్యంగా కారణం ఏంటంటే ఇందాక అన్న చెప్పినట్టు మన సునీలు మన గూడూరు అని ఒక నినాదంలో తీసుకుని వస్తున్నారు. కాబట్టి ఈసారి గూడూరు లోకల్ క్యాండిడేట్ ఇంతకుముందు ఎంతోమంది వచ్చిపోయినారు, అన్న కూడా చేశాడు. మళ్ళీ ఇంకోసారి రిపీటు గూడూరులో
మన శాసనసభ్యులు అంటే గూడూరు స్థానికులు ఉండాలా, అందుకోసం అని చెప్పనేసి నేను ఈ నిర్ణయం తీసుకొని నా యొక్క మిత్రులతో కలుసుకొని ఈరోజు పార్టీలో చేరదామని చెప్పి వస్తున్నాను. అదేవిధంగా నేను ఎక్కడున్నా సర్వీస్ మోటివ్ ఉంది కాబట్టి పెద్దలు చెప్పినట్టు నేను 2020, 2021, 2022 ఈ కరోనా సమయంలో నేను కుల మతాలకు అతీతంగా ఎంతోమందికి దాదాపు 370 మందికి నేను క్రిమిషన్స్ చేయడం జరిగింది, అంత్యక్రియలు చేయడం జరిగింది. పలు రకాల సేవా కార్యక్రమాలు చేసాము. హాస్పిటాలిటీ అయితే విద్య, వైద్యం అన్ని రంగాల్లో వాళ్ళందరికీ సహాయం చేయడం జరిగింది. ఆ యొక్క దీంతోనే నేను మళ్ళా తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అయ్యి నా యొక్క శాయశక్తుల ప్రజలకి నా యొక్క సంబంధించిన వార్డులో నేను ఏదైనా సహాయం చేయడం నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు అన్నని కలవడం జరిగింది. తద్వారా పార్టీలో జాయిన్ అయ్యి అన్న యొక్క గెలుపు కృషికి నేను నా వంతు సహాయంగా నా మిత్రులందరితో కలిసి సహాయశక్తులా నేను కృషి చేసి అన్నని గెలిపించుకునే దానికి నేను ప్రయత్నిస్తాను. నాకేదైనా సమస్య వస్తే పెద్దలు అండగా నిలబడతారు. చాలామంది పెద్దలు ఉన్నారు, మా రహీం భాయ్ ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది. ఏదైనా ఉంటే పూర్తిగా నేను మీకు సపోర్ట్ చేస్తామని చెప్పన్నారు. ఆ యొక్క నేను హామీతో నేను అందరినీ తీసుకుని నా మిత్రులతో ఈరోజు ఈ పార్టీలో రావడం జరుగుతుంది. ఇంకా ముందు అన్నతో కలుసుకుని 24 గంటలు పార్టీ కోసం నేను కృషి చేస్తాను, అన్న గెలుపు కోసం నేను కృషి చేస్తానని చెప్పేసి ఈరోజు అందరి ముందు నేను తెలియజేసుకుంటాను. నుంచి విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా షబ్బీర్ గారి సారథ్యంలో విచ్చేస్తున్నారు. మీకందరికీ ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కాసిం సునీల్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. షబ్బీర్ గారు ఏమేం చేశారు, ఏ విధంగా చేశారనే విషయాన్ని కూడా పెద్దలు తెలియజేస్తారు. కరోనా కాలంలో తన ప్రాణాన్ని తను కాపాడుకునేదానికి అక్కడికి పోతాం, ఇక్కడికి పోతాం, ఏ హాస్పిటల్లో చేస్తామని ఆలోచించే రోజుల్లో మేమున్నాము, కులాలు లేదు, మతాలు లేదు, అందరూ ఒకటే, ప్రతి ఒక్కడు మానవుడి కోసం సేవ చేయడమే మాధవ సేవని ఆలోచించి వయసులో చిన్నవాడైనా ముందుకు వచ్చి 370 మందికి ఆయన క్రిమేషన్ చేశాడని చెప్పడం చాలా అభినందించవలసిన విషయం. ఎవరు కూడా ఆ రోజు బయట వచ్చే పరిస్థితుల్లో లేరు. మాస్క్ వేసుకొని మనం వెళ్ళాలన్నా కూడా అదేదైనా మనకు వస్తుందో, మన కుటుంబ సభ్యులకు వస్తుందని భయపడే రోజుల్లో అన్నీ వదిలేసి ప్రాణత్యాగం చేసినట్లే ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేసినందుకు ఆయనతో కూడా ఆ రోజు పాల్గొన్న వారందరినీ కూడా అభినందిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే పేద బలహీన వర్గాలు మైనార్టీల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 60 సంవత్సరాల వయసులో కోట్లు అర్జిస్తున్నప్పటికీ కోట్లను సంపాదించేది కాదు, నా కోసం ఆ రోజు సినిమాలు చూసి నన్ను ఈ స్థాయికి తెచ్చిన ప్రజల కోసం మనం సేవ చేయాలా, ఆ దృక్పథంతో ఆయన ప్రజా జీవితంలో అడుగుపెట్టడం జరిగింది. 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని ఏ రోజు స్థాపించారో, దేనికోసం స్థాపించారు, పేద బడుగు బలహీన వర్గాల ఆక్రందన నుంచి ఆ పార్టీ ఉద్భవించింది. అదేవిధంగా సేవ చేయడం, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆయన తర్వాత అధికారాన్ని పెట్టిన చంద్రబాబు నాయుడు కూడా అదే పందాలో ముందుకెళ్ళడం జరిగింది. హజ్ హౌస్ని హైదరాబాద్లో నిర్మించింది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు. మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా నందమూరి తారక రామారావు. ఈ విధంగా మైనార్టీలకు మనం ముందుకు తీసుకెళ్లాలా. ఆ రోజు మత కలహాలతో పాత బస్తీ నందు వివాదంగా ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ చేసింది కూడా నందమూరి తారక రామారావు. ఎవరెవరు మతాలు వాడుకుంటాయి, ఎవరెవరు కులాలు వాడుకుంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలా, ప్రతి మతం కూడా ముందుకెళ్ళాలని దుకాన్ ఔర్ మకాన్ అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ప్రతి పేదవాడికి కూడా ఇల్లుండాలా, వాళ్ళు వ్యాపారం చేసుకోవాలా, జీవించాలా అని ముస్లింల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలను తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళాడు. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు పొత్తులో ఎవరితో ఉన్నామో వారితోనే ఆ రోజు పొత్తులో ఉండింది. తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంటూ ముస్లింలకు ఎప్పుడూ అన్యాయం చేయలేదు. వారు ఏమైనా చెప్పచ్చు, మనం అనుకున్నది మన పార్టీ మేనిఫెస్టో, మనం వారి కోసం ఉన్నాం, మన పార్టీకి వాడు సహకరిస్తున్నారు, పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ మనం ముందుని నడిపించాలని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు.
అదేవిధంగా రేపు 2024లో జరిగే ఎన్నికల్లో కూడా మన అభ్యర్థి అయినటువంటి పాసిం సునీల్ కుమార్ గారు ఆ రోజు ఎమ్మెల్యే, రేపు ఎమ్మెల్యేగా మనం గెలిపించి మీ అందరికీ ఏం కావాలన్నా మనం లోకల్ ఏమి చెప్పినా చేసేవారు. ఆయనకి మున్సిపల్ చైర్మన్గా అనుభవం ఉంది, ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. రేపు ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు మనం సగం రాత్రి అయినా ఆయన చెప్తే మన యొక్క సమస్యలను పరిష్కరించే వ్యక్తి. అటువంటి వ్యక్తి మన ముందర పెట్టుకొని మనందరం కలిసి పనిచేసి ఆయన గెలిపించుకొని రాబోయే రోజుల్లో మీ సమస్యలన్నీ పరిష్కారాన్ని చేసుకోగలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కార్యనిర్వహణ కార్యదర్శి శీలం కిరణ్ గారికి, అలాగే పెద్దలు రాష్ట్ర కార్యదర్శి నెలపల్లి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే సోదరులు జిల్లా అధికార ప్రతినిధి పిల్లు చెంచురామయ్య గారికి, అలాగే మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు రహీం గారికి, మధు గారికి, అలాగే సోదరుడు క్రిస్టియన్ రాష్ట్ర సెల్ నాయకులు ఇజ్రాయెల్ గారికి, అలాగే మా సీను గారికి, అలాగే మైనారిటీ సెల్ అధ్యక్షులు మా అలీ బాషా గారికి, అలాగే పెద్దలు మా నరసింహనారాయణ గారికి, అలాగే పెద్దలు మా ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు పెంచినాయ్ గారికి, అలాగే పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి, అలాగే రమేష్ గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, చంద్రమౌళి గారికి, ముఖ్యంగా మా షబీర్ గౌస్ బాషా మొన్న వాళ్ళతో కలిసి ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క ముస్లిం సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే షబీర్ గారి గురించి మా ఇజ్రాయెల్ అలాగే మా కిరణ్ అందరూ కూడా చెప్పారు. నిజంగా కరోనా సమయంలో మన ఇంట్లో వాళ్ళకే మనం సేవ చేసే పరిస్థితులు మనం లేవు, మన ధైర్యం లేదు. మన కరోనా వస్తే మనం సపరేట్ గదిలో ఉండేవాళ్ళం, ఎవరో మన పనులు మనం చేసుకునేవాళ్ళం. నిజంగా సొంత బిడ్డవాడు అలాగే సొంత భార్య దగ్గర రాదు, ఎవరు కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో చనిపోయినటువంటి శవాల్ని దాదాపు 370 మంది శవాల్ని దహనం చేశారంటే నిజంగా షబీర్కి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన టీం కూడా షబీర్తో పాటు ఆ రోజు ఆయనతో కలిసి పనిచేసే టీం అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా చేయరు, నా తెలిసి ఎక్కడ చేస్తుంటాము, ఈ రాష్ట్రంలో ఎవరు చేస్తుంటారు. మా షబీర్ టీం చేసినట్టు ఈ రాష్ట్రంలో ఎవరు చేస్తుంటారు. ఎందుకంటే డాక్టర్లే భయపడేవాడు, చేయి పట్టుకోవాలన్నా కానీ భయపడే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ వేదిక మీద ఉండడం కానీ వేదిక కింద ఉండడం కానీ దాదాపు 70% అంతా కరోనా వచ్చింది. కరోనా లేదనే వాళ్ళు ఎవరు లేరు, అందరూ కరోనా ఉన్నాయి. వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులలో పడ్డామో అందరికి కూడా తెలుసు. కానీ అన్ని బాధలు పడుతున్నా కానీ మా షబీర్ బృందం ఈ విధమైనటువంటి ఈ యొక్క అంత్యక్రియలు చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. అలాగే ముఖ్యంగా ఆయన చేసినటువంటి సేవలు BBC న్యూస్లో కానివ్వండి, అలాగే TV 9లో కానివ్వండి, అలాగే నేషనల్ ఛానల్స్ అంతా కూడా ఆయన్ని ప్రశంసిస్తూ ఆ టీవీ ప్రశంసిస్తూ ఇచ్చినటువంటి సేవలు అభినందనీయం. అదే నేను చెప్పేది, అదే గూడూరు పవర్ ఆ స్థాయికి పోయిందంటే గూడూరులో పుట్టిన షబీరు ఈరోజు BBC స్థాయికి పోయి అక్కడ ప్రశంస అందుకున్నాడంటే అదే గూడూరు పవర్ అని చెప్పి నేను తెలియజేస్తాను. అందుకనే గూడూరు ఎప్పుడు కూడా లోకల్లోకి కావాలా, నాన్ లోకల్ గూడూరు పొద్దు ఉంటే ఇబ్బందులు, లోకల్ అయితే తెలుసా మన బాధలు, నాన్ లోకల్ తెలియదు. ఎందుకంటే మన గూడూరులో పుట్టిన వాళ్ళకైతే గూడూరులో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ ఇబ్బంది అనేది తెలుస్తుంది. ఎవరో వచ్చి గూడూరు వచ్చి ఏలాలని కళ్ళ కట్టే మాత్రం ఆ కళలో నిజం కావని చెప్పి మరొకసారి మేందర్ తరపున నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఎంతోమంది పేద విద్యార్థులకి చదువుకోవడం కానివ్వండి, అలాగే పేదలకి దాదాపు చాలా మందికి 300-400 మందికి నిత్యావసర వస్తువులు ఇవ్వడంలో కానివ్వండి మంచి మనసు చాటుకున్నాడు షబీర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆక్సిజన్ సిలిండర్స్ విషయం కూడా మన ఇజ్రాయెల్ చెప్పట్టు నాకు కూడా తెలుసు. ఎందుకంటే కూడా మేము కూడా ఈ కరోనా మాకు వస్తున్నా మేము కూడా మీలాగా దహన సంస్కారాలు చేయలేకపోయినా మేము కూడా గూడూరు టౌన్లో తిరిగి చాలా మందికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆదుకున్నాం. అలాగే సిలిండర్స్ కూడా హాస్పిటల్కి అలా అందించగలిగింది. మాతో పాటు అప్పుడు షబీర్ కూడా ఎవరు అబ్బాయి అంటే షబీర్ అబ్బాయి పేరు, అబ్బాయి బ్రహ్మాండంగా సిలిండర్ విషయంలో కూడా కోఆపరేట్ చేస్తున్నాడు. ఈ విధంగా కరోనాలో ఉన్న అందరూ కూడా మంచి వాళ్ళతో బాగుంటూ వాళ్ళకి ఏం అవసరం చూస్తున్నామని చెప్పి ఆ రోజు అధికారులు మా జాయింట్ కలెక్టర్ గారు చెప్పాడు ఆయన పేరు అడిగితే. ఎందువల్లంటే అంత మంచి పేరు తెచ్చుకున్నాడు షబీరు. అటువంటి షబీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడం నిజంగా మా పార్టీ చేసిన అదృష్టం తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా షబీర్ బృందాన్ని ఆహ్వానిస్తున్న తెలుగుదేశం పార్టీలో
ఎందరో పార్టీలోకి వస్తుంటారు, మేము కండువాలు వేస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా ప్రజలకి సేవ చేసిన మనుషులకి మేము మనస్ఫూర్తిగా కండువాలు వేస్తాం. ఎందువల్లంటే అవసరం, షబ్బీర్ సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం, ఈ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి అవసరం అని చెప్పి నేను షబ్బీర్కి తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలందరి అనుమతితో వేదికమైనటువంటి రాష్ట్ర కమిటీ, అలాగే జిల్లా కమిటీ, అలాగే స్థానికమైనటువంటి మా శివయ్య, మా మధు, వీళ్ళందరి సూచనలు తీసుకొని త్వరలో షబ్బీర్కి తెలుగుదేశం పార్టీ ఒక మంచి పదవిని ఇవ్వాలని ఇస్తామని చెప్పి మైనారిటీ సేవ నాయకులకి తెలియజేస్తూ త్వరలో పండిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇంతమంది ముస్లిమ్స్ తెలుగుదేశం పార్టీలో చేయడం చాలా సంతోషం. అయితే ఒక ప్రత్యేకత ఏంటంటే మా షబ్బీరు మామూలు షబ్బీర్ కాదు, ఈయన ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ అయిన 4వ వార్డు 4వ సచివాలయం కన్వీనర్ అయిన, అంటే వైఎస్ఆర్సీపీ కన్వీనర్. నిన్న మొదలైంది వైఎస్ఆర్సీపీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ రావడం. నిన్న శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి 2వ వార్డు 4వ వార్డు కన్వీనర్, వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మన పార్టీలో జాయిన్ అయ్యాడన్న. ఇప్పుడు బూత్ కన్వీనర్, ఇంకో దాంట్లో మా షబ్బీరు జాయిన్ అయ్యాడు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీకి ఎంత కేజుతో అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. అయితే మనం ఒకసారి పొరపాటు చేసాం, అందరూ అంటున్నది కానీ 90% పొరపాటు చేసాం. ఎందుకంటే ఒక అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, అందరూ వేశారు. అంటే ఒక్కరిని చెప్పడం లేదు, ఎందుకంటే రాష్ట్రం మొత్తం వేశారు, మన గూడూరే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం వేశారు, గెలిపించారు. కానీ గెలిపించిన తర్వాత ఆయన నిజ స్వరూపం తెలిసింది. గతంలో తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్కి అండగా ఉండింది. నేను చెప్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, గతంలో ఉండి నేను చదువుకున్నప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను, ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నాను. అదో బాబరీ మసీద్ కొట్టేసినప్పుడు ధైర్యంగా ఈదుల్లో తిరిగి నేను మీతో పాటు వచ్చినానని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నా. కాబట్టి పెద్దలు అడగండి, ఈ పార్టీల యొక్క సంక్షేమం, మైనార్టీల భద్రతే మా జయం. కేంద్రంలో ఏ విధంగా ఉన్నాక ఇక్కడ మాత్రం మైనార్టీలపైన ఏదో వాళ్ళే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. ఇప్పుడు రకరకాల ప్రజలు చేస్తారు మన పైన. చెప్తానంటే దేశం వేరు, ఈ రాష్ట్రంలో ఏ మైనార్టీ పైన కూడా ఇంత అపకారం జరిగినా చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు. మేము కూడా ఇక్కడ 3 నియోజకవర్గాలు రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీలకి పూర్తిగా సపోర్ట్ చేసే పార్టీ తప్ప డ్రామాలాడే పార్టీ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎన్నో మసీదులు కూల్చేశారు, ఎంతోమంది ముస్లింలు ఆత్మహత్య చేసుకున్నారు. సాక్షాత్తు కర్నూలు అనుకుంటాను, ఒక ముస్లింని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇబ్బంది పెడితే ఆయన కూతురు, ఆయన భార్య అందరూ ఏళ్ళ కింద చనిపోయారు. ఎందుకంటే ఆ విధంగా టార్చర్ పెట్టారు. అలాగే ముస్లింకి సంబంధించిన ఆస్తుల్ని లాక్కునేశారు. ఎక్కడ ఉన్నా కానీ దర్గాలు ఉంటే పాల్గొంటాడు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి పనులు జరగల. సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి తప్ప ఇటువంటి పనులు జరగల. మేము ఉన్నప్పుడు గతంలో షాజీ మంజిల్లు ఎన్నో కట్టించాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన గెలిచిన తర్వాత ఒక్క షాజీ మంజిల్ కట్టించాలని అడుగుతున్నాను. మేము గూడూరులో కూడా రోజు మన అరుణ్ బాబు గారు ఇక్కడ ఆర్డీఓగా ఉన్నారు, ఇప్పుడు కలెక్టర్ ఆయన. అట్లాగే మన సీనన్న నెల్లూరు ఆ రోజు నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మన షాజీ మంజిల్ చూసి షాజీ మంజిల్ పైన మరొకటి షాజీ మంజిల్ కట్టాలని చెప్పి ప్రపోజల్ చేసి శాంక్షన్ చేసిపోయినాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ కూడా చేసింది, ఆగిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి దానిపైన షాజీ మంజిల్ కట్టిస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. దాంట్లో రెండో మాట్లాడలేదు. ఎందుకంటే చెప్తే చేస్తాం, ఎందుకంటే చెప్పబోదు మేము అడిగేస్తున్నాను. నాది ఊరే, ఇక్కడ నా ఇల్లు, వేరే వాళ్ళు అనలేరు కదా, చెప్పి చనిపోతారు. ఓడి నాయకు వచ్చినా అనుకుంటాడు, ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. నేను ఓడి నాయకు వచ్చినా గూడూరులో ఉంటా, మీతో ఉంటా. ఏ సమస్యలు వచ్చినా ముందుండి పోరాడే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అనేక ముస్లిం సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా మేమందరం నిలబడి చేస్తున్నామని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఓటేసేటప్పుడు ఈ వ్యక్తి మనకు పనికొస్తాడా, గతంలో మనకేమైనా చేశాడా, గతంలో గూడూరుకి ఏమైనా అభివృద్ధి చేశాడా ఆలోచించాలి. మీరు శాసనసభ్యుడు ఎన్నుకునేటప్పుడు అది ఏ వ్యక్తి కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, ఆ ఇద్దరు వ్యక్తుల్ని మీరు వేదిక చేసుకోండి. ఎవరు మన గూడూరుకు ఉపయోగపడ్డారు, ఎవరి హయాంలో గూడూరులో సిమెంట్ రోడ్లు పడ్డాయి, ఎవరి హయాంలో గూడూరులో కాలువలు కట్టించారు, ఎవరి హయాంలో నీళ్లు గూడూరులో సమృద్ధికరంగా వస్తున్నాయి అనేది ఒక ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ధైర్యంగా చెప్తున్నా, ఈరోజు ఈ గూడూరు టౌన్లో మున్సిపాలిటీలో నియోజకవర్గంలో నేనేసిన రోడ్లు, నేనేసిన బోర్లు, నేను కట్టించినటువంటి బళ్ళు, నేను కట్టించినటువంటి తుఫాన్ షెల్టర్స్ తప్ప
ఈరోజు వైఎస్ఆర్సీపీ వచ్చినటువంటి ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో తట్టడి మట్టి కూడా ఈ కాన్స్టిట్యున్సీ లేదా. ఎక్కడ శిలాపలకాలు చూసుకోండి, టౌన్లో శిలాపలకాలు చూసుకోండి, కాకపోతే విజయనగరం శిలాపలకాలు చూస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి వాడు కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామని చెప్పి మీకు అంతా చెప్పేది ఒకటే బాబు, మీ అందరూ కూడా అంతా యువకులు, మీరు అనుకుంటే ఏమైనా చేస్తాం. ఆ రక్తం మీది, యువ రక్తం మీది. కాబట్టి మీరందరూ కూడా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైన 8 లక్షల రూపాయలు అప్పు ఉంది. మనం చదువుకున్నటువంటి బిడ్డలుగా మనం ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మీకు అంతా తెలుసు పవన్ కళ్యాణ్ గారు, ఆయన అభిమానులు కూడా ఎంతో మంది ఈరోజు ఉన్నారు. మనము పవన్ కళ్యాణ్ గారు కలిసి మనం పోటీ చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరేమీ భయపడిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తారు. ఈ 4 సంవత్సరాల 9 నెలలు మీకు ఏమైనా చేశారా? మీరు ఒక్కటి చెప్పండి. ఒక్క పని ముస్లింస్కి ఏమైనా చేశారా? ఇమాము మొదలు కూడా గౌరవ వేతనం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. షాజీ మది గడిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు ఎక్కడ షాజీ మది గడిచావా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా, వాళ్ళ నాయకులు అడుగుతున్నా, మీరు ఎక్కడైనా ఒక షాజీ మది గడిచారా? చెప్పండి. ఈ పరిస్థితిలో మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా భావిస్తాం. మీకు ఏ కష్టం వచ్చినా మా కుటుంబంలో మా తమ్ముడికో మా అన్నకో కష్టం వచ్చినట్టు మేము భావిస్తూ బాధపడుతూ దాని సమస్య పరిష్కారానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి మా షబ్బీర్ గారితో వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేనేం చెప్పింది ఎక్కడ అబద్ధం లేదు నాయన, నేను చెప్పింది వాస్తవాలు. అబద్ధాలు అంత తేలిక రావు నాకు. కాబట్టి మీరే ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే మాత్రం ఒకటి తెలియజేస్తాను మీ అందరికీ కూడా, గూడూరులో అది సునీల్ కుమార్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, స్థానికుడు ఎమ్మెల్యే కావాలా? దాని రెండో మాట్లేదు. స్థానికుడు కాకుండా ఇతర ఊళ్ళో వచ్చి ఇక్కడ పెత్తడానికి కుదరదు. ఎందుకంటే ఈ యొక్క గూడూరు టౌన్లో ఎవరో ఒక్కరు తప్ప అందరూ నామలోకం. ఆలోచించు, ఎవరెవరో కూడా మళ్ళీ ఆ నామలోకలు వచ్చిందంటే అన్యాయం అయిపోతారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇస్తే ఇంకా అన్యాయం అయిపోతాం. యువత అన్యాయం తయారైంది ఈరోజు. ఎందుకంటే మీరు చూసింటారు, మొత్తం మత్తు పానీయాల దగ్గర నుంచి మొత్తం మొన్న 8 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. చూశారు కదా, సరేను అయినా కూడా బంగారు సీజ్ చేశారు. అది గతంలో చంద్రబాబు కూడా నిండి జరగల. ఈ గవర్నమెంట్ యువతంతా కూడా సర్వనాశనం అయిపోతున్నారు. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులకి నాయన మీరు డిగ్రీ కానీ పార్టీకి కానీ కంప్లీట్ చేస్తుంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి 3,000 రూపాయలు యువగౌరవ నిధి కింద చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఇస్తాడు. అట్లాగే దాదాపు రేపు 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు జరపడం, 4 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తూ మొత్తం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఫిలప్ చేస్తారని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ప్రతి ఒక్క సంస్థలు కూడా తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి ఫ్యాక్టరీసే. ఈరోజు గూడూరులో ఒక చెలకూరుకు పోయినా, లేకపోతే చిట్టేడికి పోయినా, లేకపోతే కోటకు పోయినా, కొత్తపాలెకు పోయినా, ఎడకపోయినా కానీ ఇక్కడ రేకుల ఫ్యాక్టరీ మన మంగళపూర్, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టినటువంటి ఫ్యాక్టరీసే. దాంట్లో ఈరోజు గూడూరులో చెందిన కొన్ని వేల మంది పనులు చేసుకుంటున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క కొత్త సంస్థ అన్న ఈ యొక్క పరిశ్రమ ఎక్కడ వచ్చిందా? ఈ రాష్ట్రంలో వచ్చిందా? ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీ అందరికీ భరోసా, లోకేష్ బాబు గారి భరోసా, మీ అందరికీ 3,000 రూపాయలు యువకుల దగ్గర ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగేనా మనకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. ఎందుకు చెప్తానంటే మీకు నైనా మీరు అందరూ చదువుకున్న పెట్టు, మీరు 100 మంది చెప్పాలని చెప్తున్నా అంటే సంవత్సరానికి రేపు మనం గెలిస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఇంటికి ఫ్రీగా ఇస్తారు. తర్వాత మన ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్క ఆడ మనిషికి, ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు ఇస్తారయ్యా. మన ఇంట్లో కన్నా ఒక్కరుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 రూపాయలు. అంటే తల్లి 58 సంవత్సరాలు ఉన్నా, బిడ్డ 20 సంవత్సరాలు ఉన్నా ఇద్దరికి 1,500 రూపాయలు ఫైన్ చేస్తారయ్యా. అట్లాగే మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000, ఒక్కరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 45,000, నలుగురైతే 60,000. ఎంతమంది పెట్టున్నా అంటే జగన్ లాగా అబద్ధం చెప్పేది కాదు.
జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ముందేమన్నాడు మన దగ్గరకు వచ్చి మీ ఇంటి ఎంతమంది బిడ్డ చదువుకున్నా అన్ని 15,000 ఉన్నాడు. గెలిచిన తర్వాత చూసిన అట్టం లేదు ఒకరికి ఇస్తా అన్నాడు. సరే ఒక్కరికి ఎంత ఇస్తావా అంటే 13,000 చెప్పింది 15,000 అందరికీ ఏం చెప్పాడు, ఇప్పుడు ఒక్కరికి ఏం చెప్పి 13,000 ఇస్తున్నాడు. కానీ ఆ పరిస్థితి కాదు చంద్రబాబు నాయుడు గారిది. రేపు దీనిపైన ఎటువంటి ఈ 15,000 చేసిన ఆంక్షలు ఏముండవు. ఈయన గవర్నమెంట్లో స్కూటర్ ఉంటే అమ్మఒడి కట్టు, భూమి ఉంటే అమ్మఒడి కట్టు, మనకు కట్టేదే. ఖచ్చితంగా ఏ ఆంక్షలు లేకుండా మీ అందరికీ 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అలాగే రైతులు ఉంటే సంవత్సరానికి 20,000 వాళ్ళ ఖాతాలో పడేటువంటి పరిస్థితి. అలాగే మంచినీళ్లు ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీళ్ళ కుళాయిని అందిస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. అలాగే మన మహిళలకు అందరికీ కూడా, మన అక్కలకి మా చెల్లెలందరూ కూడా బస్సు ఈ జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు, ఫ్రీ, ఒక్క పైసా కూడా మీరు ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మహిళలకు ఇచ్చాడు. రేపు మనకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాడు. దాంట్లో యువతకి అలాగే విద్యార్థులకి రకరకాల సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమం అమలు చేసే పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు పెన్షన్ 3,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చాడు. అప్పుడు అంటే 200 పెన్షన్ 2,000 చేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చేసే ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు చేశాడు 3,000 అంటే విడతల వారిగా చేశాడు. రేపు మనం చెప్తున్నాం, రేపు మనం గెలిచిన నెల నుంచే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇదందరూ కూడా నేను చెప్పాలా, తెలుగుదేశం పార్టీ గెలిస్తే 4,000 పెన్షన్ అలగిస్తామని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను ముఖ్యంగా ఈరోజు వాలంటీర్లు పెన్షన్ పంచకూడదని చెప్పారు. దాన్ని తెలుగుదేశం పార్టీ ఆపేసిందంట. నాకు అర్థం కావట్లే. మీరు వాలంటీర్లు దేనికి ఉపయోగించుకుంటున్నారు? డిగ్రీ చదివిన బిడ్డలు, MBA చదివిన బిడ్డలు, పాలిటెక్నిక్ చదివిన బిడ్డలు ఇస్తే ఆ బిడ్డలకి మీరు కరపత్రాలు ఇచ్చి మీరు రాజకీయంగా వాళ్ళని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా భయపించి, వాలంటీర్లు భయపించి ఎంతోమంది వాలంటీర్లు మనస్తాపం చెంది చనిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయని చెప్పి వాలంటీర్లు తెలియజేస్తున్నా. అయ్యా బాబు, వాళ్ళ మాటలు నమ్మొద్దునైనా, మేము చెప్తున్నాను. మీకు రేపు మీరు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 10,000 రూపాయలు ఇస్తారయ్యా. మీరు 5,000కి ఇబ్బంది పడద్దు, 5,000కి రాజకీయాలు చేయొద్దు. రేపు మనం గెలిస్తే 10,000 ఇస్తాం. దాంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగుడికి ఏ అలవెన్స్లు వస్తాయో అవన్నీ కూడా వాలంటీర్కి ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు అట్లా కాకుండా ఈరోజు వాలంటీర్లు తప్పుదో పట్టించి పెన్షన్లు ఆపేశారు, వాలంటీర్లు తెలుగుదేశం ఉన్నారు. అయ్యా, బడ్జెట్ 370 కోట్లు రాష్ట్రంలో ఉంది ప్రజెంట్. పెన్షన్ గ్యారెంటీ 700 కోట్లు ఇవ్వాలా అంటే నువ్వు పెన్షన్ డబ్బులు లేకుండా ఈ కథలో హామీ చెప్పి ప్రజలను మోసం చేయదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ బడ్జెట్లా ప్రజలకు డబ్బుల్లా లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలు ఆపేశారంట. మాకేం సంబంధం? 200 నుంచి 2,000 చేసే వాళ్ళం మేము, రేపు 4,000 చేసేది మేము. అసలు పెన్షన్ విధానాన్ని నెలకి 35 రూపాయలు మొట్టమొదటి పడింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి గుర్తు చేస్తాం తెలియకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు. కాబట్టి మేము పెట్టేవాళ్ళం కానీ మేము పొట్ట కొట్టేవాళ్ళం కాదు. మీరు పొట్ట కొట్టేవాళ్ళు, మేము కడుపు నింపేవాళ్ళం. కాబట్టి అది ఆలోచించమని చెప్పి తెలియజేస్తూ వాలంటీర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాబు, మీరు దయచేసి మీరు ఆ వల్ల పడద్దు. మిమ్మల్ని మేము తీయనైనా ప్రాణం పైన మిమ్మల్ని తీయము. 10,000 రూపాయలు చేసి ఇస్తాం, ఆందోళన చేస్తాం మీకు. కాబట్టి దయచేసి వాలంటీర్లు దయచేసి వాళ్ళు చెప్పే మాయ మాటలకు మీరు వృద్ధాగా అన్యాయమై మీరు రచన చేయడం కానీ లేకపోతే మీరు వాళ్ళకి క్యానవా చేయడం కానీ చేయదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు పడుతున్న బాధలు మీ వాలంటీర్లలో కూడా, మీ కుటుంబంలో కూడా ఎన్ని బాధలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా దీనికి బాధ్యత, ఒక ప్రజలే కాదు. కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు ఓటేయమని చెప్తే అదంతా అన్యాయం సవరించుకోమని చెప్పి వాలంటీర్కి విజ్ఞప్తి చేస్తూ దయచేసి వాలంటీర్స్ రాజకీయంగా ఎక్కడ కూడా మీరు రాజకీయ దాంట్లో ప్రచారంలో పాల్గొని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ మిమ్మల్ని ఎవరిని కూడా తీయము. ఒకవేళ మీరు రాజీనామా చేస్తున్నా మీరు మంచి వాలంటీర్లు అయితే మళ్ళీ వాళ్ళని పిలిచి మేమే పెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ వాలంటీర్ల వల్ల తల్లిదండ్రులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. తల్లులారా, మీరు కూడా చెప్పండి వాలంటీర్లకి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పండి అమ్మా. రేపు గెలిస్తే ఖచ్చితంగా మీ బిడ్డలు ఇంకా జీతం అంటే హాండ్రోలియం గౌరవ వేతనం 5,000 పెంచి 10,000 చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మా పైన తెలుగుదేశం పైన అసత్యపు ఈ యొక్క ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. అసలు ఫంక్షన్ పెట్టిన పార్టీ మేమే అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. మీరేం చెప్పే పరిస్థితి కూడా మీరేం చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా కలిసి గట్టిగా దేని ఓటేస్తారా? మీరే గుర్తుపోయినా సార్ ఓట్ల అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి
ఇక్కడ ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు నిలబడుతున్నాను. దయచేసి నాకు మీ అందరూ కూడా ఓటు వేయాలని మిమ్మల్ని అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. గోల్డెన్ రైస్ భాష బాబు 5 నిమిషాలు ఉండండి. షేక్ మొన్నా ఓకే శంషీర్ యూత్ లీడర్ శంషీర్ నాడున్న వాళ్ళు పంపించు ఎస్కే కాదర్ సురేంద్ర సురేంద్ర తమ్ముడు కండ వేసుకోవాలి రాండి. తమ్ముడు కండ వేసుకోవాలి ఏం పోవద్దు. అప్పు జాకీ ఓకే సార్ కొద్దిగా సైడ్కి అందరూ ఒక్కరందరూ భాగం అలా కొద్దిగా సైడ్ కన్నా అందరూ సల్మాన్ సల్మాన్ దారి ఒక్కరు అందరు సైడ్ దారి భాస్కర్
జై